పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 40 రోజులు కూడా మనము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ ఈ రోజున ప్రత్యేకంగా ఆయన చివరి దినాలలో తన యొక్క శ్రమలను అన్నింటిని కూడా మన ముందర ప్రదర్శిస్తూ ఉన్నాడు. అది ఎందుకు ప్రదర్శిస్తున్నాడంటే, మానవుడు పాపలోకంలో చిక్కుకొని ఇక్కట్లతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క బాధలను భరించలేక నా ప్రజలకు నేను తోడై ఉండాలి అని, ప్రతి ఒక్క బిడ్డ కూడా నాశనం అయిపోవడానికి నాకు ఇష్టం లేదని తెలియపరిచినటువంటి ఆ వ్యక్తి తన ప్రేమను మనపై కనబరుస్తున్నాడు. ఆ ప్రేమను మనం ఈరోజు అందరూ కూడా గుర్తు చేసుకొని తెలుసుకొని తిరిగి తన బిడ్డలుగా ఉండాలని తన శ్రమలను మనకి పంచుతున్నాడు. అదేవిధంగా ఆ పాప జీవితాన్ని మోస్తున్నటువంటి మనము ఈరోజు ఆ ప్రభువుతో కూడా మనం భాగస్థులమై ఆయన యొక్క శ్రమలలోను బాధల్లోను మరణంలోను ఉత్థానంలో భాగస్థులమై తిరిగి తన బిడ్డలుగా జీవించడానికి మన యొక్క పాప జీవితాన్ని పాప భారాన్ని తొలగించడానికి మనందరం కూడా ఆహ్వానిస్తున్నారు. కనుక ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఘటనని చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఏ విధంగా ఆ ప్రభువుని స్వీకరిస్తున్నారు అని. ఎవరైతే రాజు కావాలని ఎదురు చూసి ఉన్నారో ఆ రాజును ఆహ్వానిస్తూ వారికి ఉన్నటువంటి ఆ రాజు గురించి ఉన్నటువంటి ఉద్దేశాలు ఆయన యొక్క జీవితంలో తెలియపరచలేకపోయినప్పుడు, అంటే మానవుని యొక్క ఉద్దేశం వేరు, ప్రభువుని యొక్క ఉద్దేశం వేరు. ఏ విధంగా ఆయన రాజుగా ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తున్నారో ఏ విధంగా మనము మన తలంపుతోనూ ఉద్దేశంతోనూ ఆయన రాజుగా స్వీకరిస్తున్నామో ఈరోజు అక్కడ తెలుస్తుంది. అంటే ఈ వారం అంతా కూడా ఈరోజు రారాజు వస్తున్నాడని చెప్పేసి ఓసానా జయమని చెప్పేసి ఆయన వస్తారు పరిచి అందరూ ఆహ్వానిస్తున్నారు. కానీ ఒక వారం తర్వాత చూసినట్టయితే ఆయన్ని ఆ రాజునే సిలువ వేస్తున్నారు. అంటే ఇది మానవుని యొక్క ఉద్దేశం ఏంటి అని. దేవుని యొక్క తలంపు మన జీవితంలో వేరు, మన తలంపు దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో వేరు అని తెలియపరచడానికి. అది గుర్తుంచుకొని ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఏవి వచ్చినా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అది నెరవేరుతుందని తెలుసుకొని ఈరోజు పునీత పౌలు గారు తెలియపరిచిన విధంగా నా కృప నీకు చాలును, అది ఒక్కటి మనం గుర్తిస్తే చాలు. ఈ శ్రమలు బాధలు ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించడానికి ఆ యొక్క కృపను మనం గ్రహిస్తే చాలు అని ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కష్టాల్లో బాధల్లో మన వేరే వ్యక్తితో శత్రువుతో ఆయన ఎదిరించి మన జీవితాన్ని మనం కొనసాగించడానికి నేనెవరో చూపిస్తానని చెప్పేసి ఆ ధైర్యంతో వస్తుంది చూడే, ఆ ధైర్యమే దేవుని యొక్క కృప. అందుకే ఆ ధైర్యం అనేది మనలో అందరిలోనూ ఉంది. కానీ అది ఎప్పుడైతే మీరు దేవుని కృప గ్రహిస్తాడో అప్పుడే దేవుని తెలుసుకుని దేవుని బిడ్డగా జీవించడానికి మనము ఈరోజు ఏ విధంగా అయితే ఆ రారాజుకి చేయమని ఓసానాని పలుకుతామో అదే ఓసానా అదే ఉద్దేశము కలకాలం మన జీవితంలో ఉండాలని ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. అందుకే మానవుని యొక్క తలంపుని పక్కన పెట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా మన తలంపుని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు మన తలంపులు మార్చుకొని మనం చేసినటువంటి తప్పిదములన్నింటిని కూడా గుర్తు చేసుకొని క్షమాపణ కోరుకుంటూ ఈ యొక్క పత్రాలతో చేతులు రెండు పైకెత్తి ప్రభువునికి రారాజుకు నా జీవితంలో వస్తున్నటువంటి ఆ రారాజుకి జయమని చెప్పేసి మనము ఆ ప్రభువుని మన జీవితాల్లోకి ఆ దేవాలయంలోకి ఆహ్వానిద్దాం. ఒకసారి గుర్తుంచుకుంటూ ఆ ఇజ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు ఒక ఉద్దేశాన్ని తొలగించి మానవుని యొక్క ఉద్దేశాన్ని తొలగించి క్రీస్తు బిడ్డలుగా ఆ తలంపుని ఆ యొక్క ఆశని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచిన తాళపత్రములను దీవించండి, వీటిని పవిత్రపరచము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందంతో వెంబడించి మేము అతని ద్వారా నూతన యెరూషలేములోకి చేరుకొందుముగాక. యుగ యుగములు జీవించుచు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. యేసు జెరూసలేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించెను. అతడు ఓలివ కొండ చెంత నున్న సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడనూ ఎన్నడనూ ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తీసుకొని రండు. మీరు ఎలా దానిని విప్పుచున్నారో అని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుము అని ఆదేశించెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లుగా కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరిచి అతన్ని కూర్చుండబెట్టిరి. అతడు ముందుగా సాగిపోవచ్చుండగా ప్రజలు దారిలో తమ వస్త్రములను పరిచి, అతడు ఒలీవ పర్వత సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పుడు శిష్యులు సమూహమందు తాము చూసిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోక శాంతియు మహోన్నతమున మహిమయు కలునుగాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటా సమూహము నుండి కొందరు పరిచయులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనం వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరిని కూడా శిష్యులుగా మనందరిని ఆహ్వానిస్తున్నాడు. ఏంటంటే, అదిగో ఎదుటనున్న మన జీవితంలో ఉన్న కట్టువేయబడినటువంటి ఆ పాప జీవితాన్ని తీసివేయను, విప్పుబడండి, విప్పేసి దానిని నా ఎద్దుకు తీసుకురండి అని. సో మన పాప జీవితాన్ని ఇక్కడ వదులుకొని మనమందరం కూడా దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా తన తండ్రి యొక్క చెంతకు చేరుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు చేసినటువంటి మహా అద్భుత కార్యములకు గాను దేవుని స్తుతించుడు అని. వస్తానా అంటే రక్షకుడు అని. రక్షకుడు మన జీవితంలోకి వస్తున్నాడు. ఆ ధైర్యాన్ని మన జీవితంలోకి పుంజుకుంటూ దేవుని చెందుకు వెళదాం. ఆయన గొప్ప కార్యములు చేయగలడు అని, మనకి రక్షణ ప్రసాదించగలన నమ్మకంతో ఆయన సన్నిధికి చేరుకుందాం. అందుకే ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో పాప జీవితం సాతాను మనలోకి ప్రవేశిస్తుంది. అంతేగాక లేదా ఇతరులు అన్యులు ఎవరైతే నిన్ను ఎదిరిస్తారో, దేవుని స్తుతించకూడదు, నీ విశ్వాసాన్ని కోల్పోమని చెప్తారో, అప్పుడు నువ్వు మౌనంగా ఉండినా కూడా ఓకే, నీ కుటుంబ సభ్యులు లేదా జీవరాశులు దేవుని స్తుతింపగలవు అని. సో ఎవరైనా నిన్ను గద్దించినా కూడా నీకు తోడుగా ఉన్నటువంటి నీ ఆత్మ నీ తోటి వారిని పరవశింపజేస్తుంది, వారు దేవుని యొక్క నామాన్ని స్తుతింపగలగజేస్తుంది అని. సో మన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకు చేసినటువంటి మేళలకు గాను ఆయన్ని స్తుతించడమే మన ఉద్దేశం. అప్పుడే మనం తన బిడ్డలుగా సాక్షులుగా ఉంటూ దీవెనలు పొందుతాం. ఇప్పుడు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మన పాప జీవితాన్ని విడినాడి దేవుడు చేసినటువంటి మేళలకు గాను ఆ యొక్క ఉత్సాహ గీతాన్ని పాడుకుంటూ దేవుని యొక్క సన్నిధికి చేరుకుందాం.
ప్రార్థించుదము. సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుషోద్ధారమెత్తి శిలువ మరణం వరకు వినయము గలవాడై మాకు ఆదర్శం చూపులనని నీవు చిత్తించితివి. శ్రమలలో సహనము అను సత్తులములను అతని నుండి నేర్చుకొని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాల్పంచుకున్నట్లు కలనివ్వము. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు మా ప్రభువు నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియదు. ఇది ప్రభువు వాక్కు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. అందాన వేలుకే ఆరాధన యేసుకే, అందాన మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుడమానను, ఆరాధన ఆపను స్తుతించుడమానను, స్తుతించుడమానను. రెండవ పట్టణము. ఆయన తను తాను రిక్తును చేసుకొని మానవుల పోలికగా జన్మించాడు. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6 నుండి 11 వచనముల వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నాను, దేవునితో తన సమానత్వమును గ్రహింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తను తాను రిక్తులు చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాత్రులుగా జన్మించాడు. ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును, శిలువుపై మరణం వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనము నామమును ఆయనకు ప్రసాదించాడు. అందువలననే పరలోక భూలోక పాతాళలో కొలయందరి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు నుంచి వినతలు కావాలి. పితయకు దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలను. ఇది ప్రభువు వాక్కు.
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను ఇప్పుడు సువిశేష పఠనం ద్వారా క్రీస్తు పాత్ర యొక్క చరిత్రను మనం చదివి ధ్యానించుకుంటూ ఉంటాం. ఈ రోజు నుండి ఈ వారమంతయు కూడా క్రీస్తు గడియ గడియ రోజు రోజు కూడా ఆ శ్రమలను అనుభవిస్తూ మరణం ద్వారా వెళ్ళి తిరిగి మన పునరుద్ధానానికి ప్రసాదించడానికి ఆయన చేస్తున్నటువంటి శ్రమల దినాలు. ఒకసారి మనం కూడా మన యొక్క కష్టాలను బాధలన్నింటినీ కూడా ఆ ప్రభువుతో లీనం చేసుకుంటూ మనము ఆయనతో ఐక్యమై మన యొక్క బాధలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రసాదించుకుందాం. ఈరోజు మనం చదువుకునేటువంటి ఈ శ్రమల పఠనాల ద్వారా ప్రభు యొక్క శ్రమలలో మనము మమేకమై ఆయన యొక్క వేదనలో మన వేదనను తెలియపరుస్తూ అదేవిధంగా ఆయన యొక్క గాయాలలో మనము అనుభవిస్తున్నటువంటి శారీరక ఆధ్యాత్మిక గాయాలతో మనం ఆరోగ్యం పొందినట్లు ఆ ప్రభు శక్తిని పొందుదాం. మన పాపములన్నీ కూడా యేసు ప్రభుతో జత చేసి రక్షణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. సో మనము కూడా క్రీస్తు ప్రభువుకు మన రక్షణ కోసం మనం సమర్పించుకుంటూ ఈ యొక్క శ్రమలలో పాల్గొందాం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనము కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించడానికి ముందు మీలో ఈ పాస్కా పుట్టిపోలేనని ఎంతయో ఆశించితిని. ఏలైనా దేవుని రాజ్యంలో ఇది నెరవేరే వరకు నేను దేనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞత స్తోత్రము చెల్లించి, దీనిని తీసుకొని మీరు పాలన చేయరు. ఏదైనా ఇది మొదలు దేవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షారసము నేను చెవిచూడనని మీతో చెబుతున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రము చెల్లించి దానిని త్రుంచి వారికి వసుకుచు, ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకొని, ఈ పాత్రను మీ కొరకు చిందింపబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇతరులే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనిషి కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించువానికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పొందువాడు ఎవరు అని ఒకరినొకరు ప్రశ్నించ కొనసాగింది. తమలో ఎవరు గొప్పవారు అని వివాదము వారిలో తలెత్తను. యేసు వారికి ఇట్లు చెప్పాను, అన్ని జనులు రాజుల వారిని పాలింతురు, వారు అధికారులు ఉపకారులని పిలువబడుదురు. కానీ మీరు అట్లా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, నాయకుడు సేవకుని వలె ఉండవలేను. భోజనముకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా ఎవడు గొప్పవాడు? భోజనముకు కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేను
సీమోను సీమోను, మేము గోధుమల వలె జిల్లేడు పట్టుటకు సైతాను ఆశించెను, కానీ నీ విశ్వాసం తొలగిపోకున్నట్టు నేను నీకై ప్రార్థించును. నీకు హృదయ పరివర్తనం కలిగించినప్పుడు నీ సోదరులను శుద్ధపరచుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవునకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు బొంకెదవు, నేను నీతో చెబుతున్నాను. అనెను. నేను మిమ్ము జూలు వలె జోలెను పాదరక్షణలు లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినా అని యేసు వారిని అడిగాను. లేదు అని వారు బదులు పలకగా, జాలున్నవాడు జాలనే, అట్లే జోలు కొనుక్కోవలేను. కత్తి లేని వాడు తన వస్త్రమును అమ్మి దాన్ని కొనవలేను. ఏలైనా అతడు అపరాధులలో ఒకడుగా పరిగణింపబడెను అని లేఖనము నా యందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి రాయబడినవి అన్నీ నెరవేరనున్నవి మీతో చెప్తున్నాను అని యేసు చెప్పాను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పారు. చాలును అని యేసు బదులు పలికాను. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించారు. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేయుడు అని చెప్పాను. పిమ్మట ఆయన రాయి వేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనతో ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగింపము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమునే నెరవేర్చునుగాక అని ప్రార్థించాను. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగాను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన గురించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖ భారంచే అలసి సొలసి నిద్రకు లోనవుగా చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుతున్నారు? లెండు, శోధనకు గురి కాకున్నట్టుకై ప్రార్థన చేయుడు అని చెప్పాను. యేసు మాట్లాడుచుండగానే అచటకు ఒక గుంపు వచ్చింది. 12 శిష్యులలో ఒకడు యూదా వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుటకు దగ్గరకు రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనిషి కుమారుని పట్టించుతున్నావా అని. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోనని గ్రహించి, ప్రభు, మమ్మ కత్తి దోయుందా అని అడిగి, వారిలో ఒకడు ప్రధార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికి, కాని యేసు, ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరిచింది. పిమ్మట యేసు తనను పట్టుకొన వచ్చిన ప్రధార్చకులతో దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇట్లా అని, మీరు బందిపోటు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోనూ కుదీలతోనూ నన్ను పట్టుకొనటకు వచ్చిరా. ప్రతి దినము దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ అంధకారపు శక్తి అయి ఉన్నది. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకొని వచ్చారు. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. ప్రజలు భవనం ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అతడి వెలుతురులో కూర్చుండి ఇందుటను ఒక దాసి చూసి అతని వంక తేరపారి చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అని అనెను. కానీ అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగును అని బొంకెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతనిని చూసి, నీవు కూడా వారిలో ఒకడు అనగా, నేను కాదు అని పేతురు చెప్పాడు. ఇంచుమించు 1 గంట తర్వాత ఇంకొకడు,
నిస్సందేహముగా ఇతరుడు అతని అనుచరుడు, ఏలైనా ఇతరుడు గలిలయ నివాసి అని రూఢిగా చెప్పాను. అందుకు పేతురు, నీవు చెప్పినది నాకు తెలియదు అని. వెంటనే అతడు అతడు చెప్పగానే కోడి కూశాను. ప్రభు వెనుకకు తిరిగి పేతురుని చూచాను. నేడు కోడి కూయక ముందు ముమ్మారు నన్ను ఎరుగుదు అని పొంకెరవు అని ప్రభు చెప్పిన మాటలను పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కన్నులకు గంతులు కట్టి, నిన్ను కొట్టినది ఎవరు చెప్పుము అని అడిగింది. వారి ఇంకా ఎన్నో విధముల ఆయనను దూషించింది. ఉదయమునే ప్రజలు, పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమయ్యారు. వారు ఆయనను న్యాయసభలోకి తీసుకుని వచ్చి, నీవు క్రీస్తువునచో మాతో చెప్పుము అని అనేది. మీతో చెప్పునను మీరు నన్ను విశ్వసింపరు, నేను మిమ్మల్ని ప్రశ్నించినను మీరు సమాధానం చెప్పరు. కానీ ఇప్పుడు నుండి మనిషి కుమారుడు సర్వశక్తి సంపన్నుడై దేవుని కుడిపక్క నాకు కూర్చుండును అని యేసు బదులు పలికాను. అట్లయినా నీవు దేవుని కుమారుడువా అని వారు ఒక్కుమడిగా ప్రశ్నించింది. మీరు అన్నట్లే అని యేసు సమాధానం ఇచ్చాను. అప్పుడు వారు, మనకు ఇంకా ఏమి సాక్ష్యము కావాలను, మనకు స్వయంగా అతని నోట నుంచి కదా అని పలికిరి. అప్పుడు వారు సభ చాలించి యేసును పిలాతు వద్దకు తీసుకొని పోయారు. ఇతడు తిరుగుబాటు లేవనీయచు చక్రవర్తికి పన్ను చెల్లింప నిషేధించుట, తాను క్రీస్తునని రాజుని చెప్పుకొనుట మేము స్వయంగా విని ఉన్నాము అని ఆయన మీద నేరం మోపసాగారు. పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడగగా అందుకు ఆయన, నీవే చెప్పుచున్నావు అని బదులు పలికాను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజల సమూహములతో, నాకు ఇతనిలో నేరము ఏమియో కనిపించలేదు అని పలికాను. ఇతడు గలిలయ ప్రాంత్యము మొదలు ఇచ్చటి వరకు యూదయ సీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవమును లేవనీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించింది. ఆ మాటలు విని పిలాతు, ఇతడు గలిలయ నివాసియా అని అడిగాను. ఆయన హేరోదు పాలనకు చెందిన వాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపాను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందు ఉండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించాను. ఏలైనా ఆయన గురించి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కోరికై ఎదురు చూస్తున్నాను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడబడి హేరోదు యేసును అనేక విషయాల గురించి ప్రశ్నించున్నాను. కానీ ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిల్చుండి ఆయన మీద తీవ్రంగా దోషారోపణ చేయుచుండేది. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిందారించి పరిహాసముగా విలువైన వస్త్రములు కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపారు. అంతకు పూర్వం శత్రువులుగా ఉన్న హేరోదు, పిలాతులు ఆనాడు పరస్పర మిత్రులయ్యారు. అప్పుడు పిలాతు ప్రధానార్చకులు, అధికారులు ప్రజలను పిలిపించి, ఇతడు ప్రజలను పేడతో పట్టించున్నానని ఇతనని నా ఇద్దరు తీసుకుని వచ్చింది. నేను మీ యుద్ధట ఇతనని పరీక్షించింది. ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీ నాకు కనిపించలేదు. హేరోదుకు కూడా ఆయన నందు ఏ దోషము కనిపింపలేదు. కనుక అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణ శిక్షకు తగిన పని ఏది చేయలేదు. అందుచేత ఇతనిని వడాలతో కొట్టించి విడిచిపెట్టదను అని. పాస్కా ఉత్సవంలో ఒక బందిని విడుదల చేయు ఆచారము పిలాతుకు కలదు. అంతటా అందరూ ఏకకంఠంతో, వీరిని
చంపివేయుడు, మాకు బరబ్బాని విడుదల చేయుడు అని కేకలు పెట్టారు. బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడవలచే కారాగారమున ఉంచబడింది. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశంతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు అతన్ని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసేది. మూడవ పర్యాయం పిలాతు ఇతడు చేసిన నేరమేమి, మరణ శిక్షకు తగిన నేరమేదియు ఇతనితో నాకు అనిపించలేదు, కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదును అని వారితో చెప్పింది. కానీ వారు అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసేది. వారి పద్ధతిని గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసునకు మరణ శిక్ష విధించింది. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వారిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసింది. కానీ యేసును వారి ఇష్టానుసారం చేసుకునేటప్పుడు వారికి అప్పగించింది. వారు యేసును తీసుకొని పోవచ్చున్నప్పుడు మార్గ మధ్యలో పల్లె ప్రాంతం నుండి వచ్చుచున్న కురేనియా సిమోనును చూచింది. యేసు వెంట శివన్ మోయిటకు వారిని బలవంతపరిచింది. గొప్ప జన సమూహము ఆయనను వెంబడించింది. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండేది. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దిక్కింపుడు. ఏలైనా ఇదిగో గొడ్రాల బిడ్డలను కలిగిన గర్భములు, చనుబాలినవి స్తనలు ధన్యమైనవి అని ప్రజలు చెప్పిన దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడడు అని పర్వతములతోనూ, మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చొప్పనారంభించరు. పశ్చిమ మ్రానికే ఇప్పుడు సంభవించినప్పుడు ఎండిన మ్రాణం గురించి ఏమి చెప్పగలము అని మరిద్దరు గొప్ప నేరం చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట పనిపోయేది. కపాల వారి స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ వారు యేసును శిలువ వేసేది. నేరస్తులను కూడా యేసు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని శిలువ వేసేది. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనిదేమో వీరు జరగదు అని క్షమింపుము అని పలికాను. వారు చేతులు వేసి యేసు వస్త్రాలను పంచుకునేది. ప్రజలు అచ్చట నిలవబడి ఇది అంతయు చూచుచుండేది. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు ఆయనతో తనను తాను రక్షించుకొనెను అని అధికారులు కూడా ఆయనను హేళన చేసేది. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్షారసము ఇచ్చి, యూదుల రాజునచో నిన్ను నీవు రక్షించుకునము అని పరిహసించేది. ఇతడు యూదుల రాజు అని పలకమును రాసి శిలువ పైభాగాన ఉంచేది. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, ఆయనచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగింది. రెండవ వాడు కూడా గద్దించుచు, నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులను తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగుడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము అని విన్నపించాను. యేసు వారితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అని. అది ఇంచుమించు మధ్యాహ్న సమయమున సూర్యుడు అదృశ్యుడాయను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమేను. దేవాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణం విడిచెను.
చూసి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు ఆయన అచ్చట కృంగిపడిన ప్రజలందరూ ఈ సంకటను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి వెళ్ళి గలిలియా నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరం నుండి ఇంకంతయు చూచుచుండేది. యూదుల పట్టణముకు అరిమతాయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతి పనిచేయవాడు, దైవరాజ్యానికై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగాడు. యేసు శరీరమును శిలువ నుండి దించి సన్నని నార బట్టతో చుట్టి ఎవరు ఉంచబడిన రాతిలో తొలగింపబడి సమాధి ఉండెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభం కానుండెను. అప్పుడు గలిలియా నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని యేసుదేహము ఉంచబడిన విధముగా చూసింది. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచింది. ధర్మశాస్త్రానుసారం విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకునేది. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి సమయంలో ఒక్కసారిగా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో మన శ్రమలను కూడా లీనం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటే దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనదో మనం గ్రహించగలము. అందుకే మన తెలుసవ తల్లి ఈ యొక్క తపస్సు కాలంలో చివరి ఆదివారమున శ్రమల ఆదివారమును గ్రహించి మన శ్రమలను ధ్యానం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పించింది. ఏ విధంగా అయితే వ్యభిచార స్త్రీకి క్రీస్తు ప్రభువు పాపం చేయకుండా ఉండడానికి అవకాశం కల్పించి ఉన్నాడో, అదే విధంగా తన బిడ్డలమైనటువంటి మనమందరికీ కూడా పాప జీవితంలో జీవిస్తున్నటువంటి సమయంలో ఆయన గ్రహించి మనందరూ కూడా ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తున్నాడు. కనుక ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభువు నా రక్షకుడని వెలుగెత్తి చాటేటువంటి ఆ మనిషికి ఈ రోజు పాప క్షమాపణ దయచేయడానికి ఆ రక్షకుడు రాబోతున్నాడన్న ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, ఆ ధైర్యం అనేది ఎప్పుడు మనలో కలుగుతుందంటే మన పాప జీవితాన్ని తెలుసుకున్నప్పుడు, మన శ్రమలను బాధలను తెలుసుకున్నప్పుడు, క్రీస్తు కృప యొక్క మనకు తోడుగా ఉన్నదని తెలుసుకున్నప్పుడే ఆ శ్రమల ఆదివారం యొక్క అర్థాంతం మనకు తెలిసిపోతుంది. ఆ రక్షకుడు మనలోకి వేరు చేస్తాడు. అదేవిధంగా మనం ఈరోజు ఈ పట్టాలను పట్టుకొని రాణికములను పట్టుకొని క్రీస్తుతో చేయమని ఏ విధంగా పలుకున్నామో అదే విధంగా ఆ రక్షకుడు కూడా ఈ యొక్క వాక్కు ద్వారా మన జీవితాల్లోకి ఆహ్వానించుదాం. అది ఒక డిసెంబర్ క్రిస్మస్ పండుగ సందర్భమున తన కుమారుడు పండుగలో ఇంటికి రాలేక తన చదువుకున్నటువంటి ప్లేస్ నుంచి ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాన్నలను కుటుంబ సభ్యులందరినీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న సమయంలో అమ్మకు ఫోన్ ఇవ్వగానే అమ్మ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ కుమారుడితో మాట్లాడుతున్నప్పుడు తల్లి యొక్క సంతోషం కాకుండా ఆవేదనని ఆ కుమారుడితో తెలియపరచుకుంటుంది. బిడ్డ, ఇదిగో ఈరోజు పండుగ చేసుకుంటున్నాం కానీ మీ నాన్న అదే పరిస్థితుల్లోనే ఉన్నాడు అని. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఎన్నోసార్లు ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా అక్కడ ఆయన అనుభవించినటువంటి బాధలను తెలుసుకోలేక
లేదా ఆయనలో ఆ ఉన్నటువంటి అలవాటుతో మార్చుకోలేక తాను తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంత చెప్పినా కూడా వినలేదని చెప్పేసి తల్లి తన యొక్క ఆవేదన తెలియపడుతుంది. వెంటనే ఆ ఫోన్ని డాడీకి ఇవ్వని చెప్పేసి డాడీకి ఇచ్చినప్పుడు శుభాకాంక్షలు ఎక్కడికి వెళ్ళాయో కానీ ఒక్కటే ఆవేదన, బాధ, తనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను గట్టిగా తండ్రిపై హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి డాడీ, నీకు చెప్తే అర్థం కాదా? నీకు బిడ్డలు లేరా? నీకు భార్య లేదా? కుటుంబం లేదా? అని గ్రహించలేకపోతున్నావా? ఎంత చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పేసి గర్జిస్తూ ఉంటాడు, ఎదిరిస్తూ ఉంటాడు. ఏంటి బాబు అంటే, ఎన్నిసార్లు నీకు చెప్పాలా స్మోకింగ్ చేయడం వదిలేయని? నీ ఆరోగ్యానికి మంచిది కాదు, అంతేకాకుండా నీతో పాటు నీ బిడ్డలను కూడా బాధ పెడుతున్నావు. వాళ్ళు వచ్చేటువంటి అంతో ఇంత సంపాదన కూడా నీ ఆరోగ్యం కోసం, నీ జీవితం కోసం పెడితే కుటుంబం మొత్తాన్ని ఏ విధంగా పోషించాలని చెప్పేసి తన కుమారుడు తన ఆవేదనని తెలియపరుచుకుంటున్నాడు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రీస్తు పుట్టగా తమ జీవితంలో ఏమైందో తెలియదు, కానీ తమ జీవితంలో లోకంలో ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా ఒకరినొకరు పంచుకుంటున్నారు. తండ్రికి చివరిలో చెప్పినటువంటి ఒకటే, మీరు ఎంతగానో నా మీద గర్జిస్తున్నారు, తిడుతూ ఉన్నారు, అయినా కూడా నాలో వస్తున్నటువంటి ఆ అంటే మార్పుని గ్రహించలేకపోయారా? ఏం మార్పు ఉంది నీలో అని చెప్పేసి తిరిగి కుమారుడు అంటాడు. అదే నేను ఎప్పుడైతే మీరు నాకు చెప్పడం మొదలు పెట్టారో ఆ రోజు నుండి ఒక కట్ట బీడీలు తాకుతున్నటువంటి వాడు ఈ రోజు నేను 3 బీడీలు తాకుతున్నాను అని. అంటే అలవాటు పడినటువంటి ఆ యొక్క పనికి ఆయన దూరం కావడం ఎంత బాధకరమైనది, ఎంత కష్టంగా ఉంటుందో మనం కూడా తెలుసు. అలవాటు అయిన పనిని మానుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటాను. అందుకే ఈ రోజు నేను 3 బీడీలే తాకుతానని చెప్పేసి కన్నీరు పెట్టి ఏడుస్తున్నాడు. ఏంటి మాటలు రావట్లేదంటే ఆయనలో వస్తున్నటువంటి ఆ దుఃఖకరమైనటువంటి ఆ వేదన మాత్రమే ఫోన్లో వినిపిస్తుంది. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అయినా కూడా నీవు ఆ 3 బీడీలు తగ్గించలేవా అని అడిగినప్పుడు, నేను అలవాటు పడ్డాను, దాని నుండి నేను తగ్గించుకోలేను, లేదా దాని నుండి నేను దూరం కాలేను, నేను అన్నం లేకుండా అయినా ఉంటాను కానీ ఆ 3 బీడీలు కాకుండా ఉండలేనని చెప్పేసి అంటాడు. అట్లయితే నీ బిడ్డలు నీకు దూరం అవుతాడు, కుటుంబాన్ని దూరం చేసుకుంటారంటే ఏమైనా పర్వాలేదు, ఆ కుటుంబం నాశనమైనా పర్వాలేదు, ఆ బిడ్డలు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం దాన్ని వదులుకోలేను అంటే ఆవేదనతో చెప్తున్నటువంటి ఆ మాటలు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, మనం కూడా మన జీవితంలో క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటూ పాప జీవితానికి అలవాటు పడుతూ ఆ అలవాటు అయినటువంటి పాప జీవితాన్ని విడనాడలేకపోతున్నటువంటి సమయాన క్రీస్తు ప్రభువు తన శ్రమల ద్వారా మనం తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనము ప్రతి ఒక్క శుక్రవారం, అంటే ఈ నమస్కారంలో శుక్రవారం ఆయన శిలువ మార్గంలో అనుభవిస్తున్నటువంటి శ్రమను మనం గ్రహించినట్లయితే, దాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన పడుతున్నటువంటి ఆవేదనను మనం ధ్యానించినట్లయితే మన పాప జీవితాన్ని వదులుకుంటాం. అయినా కూడా ఈరోజు కనిపించినటువంటి ఆ దేవుడు పడుతున్నటువంటి ఆ వేదన గురించి ధ్యానం చేసినా కూడా మనలో మార్పు ఉండదు. అదే నీ కుటుంబంలో నీ కొడుకు, నీ కూతురు పడుతున్నటువంటి ఆవేదన చూసి కన్నీరు మున్నీరు అవుతాం, కానీ క్రీస్తు ప్రభు ఉదాహరణగా మనకు బలైనటువంటి సమయంలో తన రక్షణాన్ని మనకు ప్రసాదిస్తున్నటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని గ్రహించలేక మన పాప జీవితంలో మనము అలవాటు ప్రకారం మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అందుకే ఈ రోజు క్రీస్తు ప్రభు కూడా ఈ జనాలకు నేను ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా తెలియపరచాలని చెప్పేసి యెరూషలేముకు వెళుతూ, అంటే ఆయన ఎన్నోసార్లు మనం బైబిల్ ప్రకారం చూసినట్లయితే 18 సార్లు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. 17 సార్లు మామూలుగా వెళ్ళాడు, వాళ్ళకు బోధన చేశాడు, వాళ్ళకి తెలియపరిచాడు, వచ్చాడు. కానీ ఈ 18వ సారి ప్రజలకు ఒక అనుభూతిగా మారినది. అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మారరా అని చెప్పేసి మనము విసిగించుకుంటాం. అయినా కూడా సరైనటువంటి సమయంలోనే ఇతరులు నీ బాధను అర్థం చేసుకోవాలి.
మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దీనికి మనము విసిగించుకోకుండా తల్లిదండ్రులు గాను, యాజకులు గాను, యజమానులు గాను ఇతరులకు చెప్పాల్సినటువంటి వాళ్ళ తప్పిదములను తెలియపరచాల్సింది వినయముగా తెలియపరచాలి. ఈరోజు ఆ క్రీస్తు ప్రభు ఆ యెరూషలేము ప్రజలను దండించలేదు. ఇదిగో నా జీవితం ద్వారా, నా శ్రమల ద్వారా మీకు తెలియపరుస్తానని చెప్పేసి ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఆయన ఆ యెరూషలేములో ఈరోజు కల్వరి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు, చనిపోతున్నాడు తెలిసి కూడా ఆ యొక్క శ్రమలని ప్రజల కోసం సమ్మతిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో అనేకమైనటువంటి ప్రజలకు ఒక గురుపాఠంగా మారుతున్నాడు. ఆ అనేకమైనటువంటి ప్రజల్లో నేను కూడా ఉన్నానా ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఇప్పుడే మొదలవుతుంది ప్రసంగం. ఓకే, అక్కడ శిష్యులు ఉన్నారు, జనాలు ఉన్నారు, ఓకే, రాజు అని పొగిడేవారు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది అనేక ఆలోచనలతో ఆ క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నారు. ఆ యొక్క శ్రమలను అనేక విధాలుగా తీసుకుంటారు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఆ శ్రమలను తీసుకుంటున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, ఈరోజు మనం సువిశేష పట్టణం చూసినట్టయితే క్రీస్తు ప్రభు ఇద్దరు శిష్యులను పిలిపించి ఇదిగో ఎదుటనున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఎవరను ఉపయోగించినటువంటి గాడిద పిల్లను, కట్టి వేయబడినటువంటి గాడిద పిల్లను నా దగ్గరకు తీసుకుని రండి. ఓకే, ఎదురునున్న ప్రాంతంలో గుర్తుంచుకోండి, ఎదురునున్న ప్రాంతంలో. రెండవది ఎవరు ఉపయోగించినటువంటి గాడిద పిల్లను. మూడవది కట్టి వేయబడినటువంటి గాడిద పిల్లను. నాలుగవది నా ఎదురు తీసుకొని రండి. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, వీరన్నిటికీ కారణంగా ఎవరైనా ఈ కార్యాలు చేయడానికి ప్రశ్నించినట్లయితే ఇదిగో ఆ క్రీస్తు ప్రభువుకు అవసరమని తెలియపరచండి. సో నీ శ్రమలకు, నీ కష్టాలకు, బాధలకు, సమస్యలకు అన్నిటి కూడా ఆ క్రీస్తు ప్రభువు అవసరము. క్రీస్తు ప్రభువు అవసరము. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభువు తన యొక్క శ్రమల ద్వారా, జీవిత అనుభవాల ద్వారా తన బిడ్డలకు తెలియపరచాలి. జీవితం అంటే విసిగించుకొని ఈ ప్రజలకు తెలియపరచుకోలేక ప్రకృతిలో ఉన్నటువంటి ఆ జీవరాశిని ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఆ మానవునికి తెలియపరుస్తున్నాడు జీవితం ఏంటో అని. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు బిడ్డలము, క్రీస్తు కృపను పొందినటువంటి మనము, చదువుకున్న వాళ్ళము, జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళము, క్రీస్తు ప్రభు మనం తెలియపరిచినా కూడా తెలుసుకోలేకపోతుంటే ఒక సృష్టిలో ఉన్నటువంటి ఒక జీవిని ఉదాహరణగా తీసుకుంటూ ఆ జీవి ద్వారా మనకు ప్రాణాన్ని, రక్షణను కల్పిస్తున్నాడు. నేను ఆ జీవిగా జీవిస్తున్నానా లేదా ఒక ప్రాణం పోసినటువంటి అతి ముఖ్యమైనటువంటి జీవిగా ఈ లోకంలో జీవిస్తున్నానా? అందుకే సృష్టి ఆరంభంలో లోకాన్ని సృష్టించినప్పుడు అంతా బాగా ఉంది, కానీ ఏదో ఒక చిన్న లోపం ఉంది అని గ్రహించాడు. ఎక్కడ లోపం అంటే మానవుడు ఆ లోకంలో లేనప్పుడే ఆ లోపం కనిపించింది. మానవుడు ఎప్పుడైతే దేవుడు ఆ మానవుడిని సృష్టించాడో ఎంత అద్భుతంగా ఉంది అని. ఈరోజు నీ జీవితం, నా జీవితం అందరికి కూడా, నీకు నాకు అందరికి కూడా అద్భుతంగా ఉండాలి. శ్రమలుగా ఉండకూడదు, బాధకరంగా ఉండకూడదు, కృంగిపోకూడదు, కన్నీటిగా ఉండకూడదు. దేవుని కృపతో మన జీవితాన్ని కొనసాగించాలి. ఏదైనా కూడా మనకి దేవుని కృప ఉంది. ఏది విధంగా అయినా కూడా ఈరోజు ఎవరైతే ఆ కృపను గ్రహించలేకపోతారో వాళ్ళే ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈరోజు మనం ఎంతో మంది యువకులు చూడండి, వివాహం అయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత నీవు లేకపోతే నేను బ్రతకలేనన్న ధీమాతో బయటకు వెళ్ళి బ్రతుకుతున్నారు. అలా ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఎందుకు నేను జీవింపలేక చేస్తుంది? ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అందుకే ఈరోజు ఇద్దరు శిష్యులు పంపుతున్నారు. ఆ క్రీస్తు ప్రభు యొక్క మాటలను విని జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు ఏదైనా ఎదుర్కోగలమని ధైర్యంతోనూ వినయంతోనూ ఆ గాడి దగ్గరకు వెళ్తున్నారు, ఆ ప్రాంతంలోకి వెళ్తున్నారు. అంటే మన జీవితంలో ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే మన జీవితం.
ఎదురుగా ఉన్నటువంటి అంటే మన భవిష్యత్తు. సో ఆ భవిష్యత్తులో నేను ఎదురైనటువంటి జీవితాన్ని ఏ విధంగా నేను ఎదిరించగలను, ధైర్యంగా ముందుకు పోగలనా, దేవుడు నాకు తోడై ఉన్నాడన్న విశ్వాసంతో నేను ముందుకు వెళ్ళగలనా. రెండవదిగా అక్కడ ఆ యజమానికి ఆయన అడిగితే నేను ఏం చెప్పాలన్న ఆలోచనలు వారిలో. సో ప్రతి ఒక్కరికి సమాజంలో నేను తప్పు చేసినప్పుడు, ఒక కార్యం చేయబోతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నేను జవాబు ఇవ్వాలి. ఆ జవాబు ఇచ్చే శక్తి, జ్ఞానము నాకు ఉన్నదా, దేవుడు నీకు ప్రసాదించి ఉన్నాడు, దాన్ని గ్రహించున్నావా. సో అదేవిధంగా ఆ ఆలోచనతో క్రీస్తు ప్రభు మాతో ఉన్నాడని చెప్పి ఆ ఇద్దరు శిష్యులు కూడా ఆ గాడిదల దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఎరగినటువంటి, ఎవరు ఉపయోగించినటువంటి ఆ గాడిదలను తీసుకొస్తారు అంటే అమాయకులు. సమాజంలో ఎంతో మంది అన్యాయం తెలియనటువంటి అమాయకులు ఉన్నారు. వారిపైన మనము మోపుతున్నటువంటి అన్యాయము, పాప జీవితము, పాప భారము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, వినయ విధేయతతో వారిని క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి వెళుతున్నామా, జీవిస్తున్నామా, లేదా వారిపైన అన్యాయపు మాటలతో వారిని అన్యాయ జీవితంలోకి నడిపిస్తున్నామా, ఒకసారి ధ్యానం చేసుకుందాం. అదేవిధంగా కట్టివేయబడినటువంటి గాడిద, ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అక్కడ ఆ గాడిద కట్టివేయబడి అంటే గాడిది తనంతా తాను కట్టుకోలేదు. ఒక యజమానుడు కానీ లేదా వేరే వాళ్ళు కానీ ఆ గాడిదను కట్టివేసి ఉన్నారు. మనం కూడా ఎక్కువగా మన జీవితాన్ని దేవుడు నాకు ప్రసాదించిన విధంగా నేను నడుచుకోవాలన్న ఆతృత, ఆశ ఉంటుంది. కానీ సమాజంలోకి వెళ్ళినప్పుడే దాన్ని ఎదిరించలేక పాప జీవితంలోకి పడిపోతాం. అంటే నా గర్వాన్ని చూపించుకుంటూ, నా పేరు ప్రతిష్టలను ముందు పెట్టుకుంటూ, నేను వినయ విధేయతతో జీవించలేక నా పేరు ప్రతిష్టలు పోతాయని చెప్పేసి వారికి సమాధానం ఇవ్వడానికి అనేక చాకులు చెప్తూ ఉంటాం. వారిని అమాయకులుగా మారుస్తాం. పాప జీవితంలోకి మనం పడిపోతాం, వారిని కూడా పాప జీవితంలోకి పడివేస్తాం. ప్రేమ సహోదరి సహోదరులారా, ఈరోజు బైబిల్లో చూసినట్లయితే గాడిద గురించి, ఓకే, గాడిద అంటే మనకు తెలుసు, మన జీవితంలో ఏ విధంగా దాన్ని స్వీకరిస్తాం. ఓకే, ఏ జ్ఞానం లేనటువంటి, అజ్ఞానంతో ఉన్నటువంటి జంతువుగా దాన్ని చూస్తాం. అదేవిధంగా అపవిత్రమైనటువంటి జంతువుగా దాన్ని చూస్తాం. కానీ ఈరోజు ఆ అపవిత్రమైనటువంటి గాడిదనే బైబిల్లో 100 కంటే ఎక్కువగా ప్రస్తావించబడినట్టు చెప్పబడి ఉన్నది. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, మనం మొట్టమొదటిగా ఆ గాడిద యొక్క ఉద్దేశం తెలుసుకోవాలంటే ఆది కాలంలో చూసినట్లయితే అబ్రహాము, దేవుడు యావే దేవుడు అబ్రహాము తన కుమారుని బలి అడిగినప్పుడు ఆ బలిలో గాడిదే సహాయం చేసినది అబ్రహాముకు. అంటే ఆ కట్టెలను మోసుకోవడానికి, ఆ బలిని సమర్పించడానికి తనకు అనుకూలంగా, అబ్రహాముకు అనుకూలంగా సహాయం చేయడానికి మారినది. ప్రేమైనటువంటి సహోదరులు, ఎవరినైతే మనం ఆశ్రయించుకుంటామో వారే మన జీవితంలో మనకు సహాయం చేయడానికి ఉంటాం. మనం చూస్తుంటాం. ఓకే, ధనవంతులు చూడండి, పేదవారిని చూడండి, ఎవరు లేనటువంటి వారిని చూడండి, ఏ విధంగా నువ్వు ఎంత అన్యాయం చేసినా కూడా నీకు తిరిగి సహాయం చేయడానికి వస్తుంటాం. ఒకనొక సంఘటన చూసినట్లయితే, ఓకే, ట్రాఫిక్ పోలీసు వాళ్ళ పరిస్థితి, కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోలేక ఒక ఆమె ట్రాఫిక్ లో ఆ నుండి కొన్ని వస్తువులను అమ్ముకొని తమ జీవనోపాధి కోసం కృషి చేస్తున్నటువంటి ఆమెను ట్రాఫిక్ పోలీసు వచ్చి జుట్టు పట్టుకుని లాగి పక్కకు నడుతుంది. ఇక్కడే నన్ను అమ్ముకోవడం, బయటకు వెళ్ళలేము అని. కానీ ఒక 10 నిమిషాల తర్వాత ఆ ఎర్రగడ్డలో పనిచేస్తున్నటువంటి ఆ పోలీసు మూర్చిపోయి కింద పడిపోయినప్పుడు ఈమె పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు పోసి తిరిగి ఆమెకి జీవితాన్ని కొనసాగించడానికి చేస్తుంది. అంటే ఆ మూర్ఛ నుంచి బయటకు తీస్తుంది, లైఫ్ ఇస్తుంది. అప్పుడు తమ తప్పును తెలుసుకొని ఆ యొక్క పేదరానికి కృతజ్ఞత తెలుపుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మనం కూడా కొన్నిసార్లు ఇతరుల యొక్క జీవితాన్ని అర్థం చేసుకోలేక మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం. వారి సహాయం మన జీవితంలో ఎల్లవెల్లలా ఎన్ని చోట్ల ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. అందుకే వారిని ఎవరినైతే తక్కువగా చూస్తామో, బలహీనతగా చూస్తామో వారి ఈ జీవితంలో ఒక గుర్తింపుగా ఉండిపోతారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఎప్పుడైతే బిలామి అలామి అనే ఆయన
దావీదు రాజుపై దండెత్తి వచ్చినప్పుడు ఆ యొక్క గాడిది మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గాడిది ఎగురుకుంటూ వస్తున్నప్పుడు ఆ యొక్క పెద్ద చెట్టు దగ్గర కొద్దిగా ఎక్కువగా ఎగరడం వలన ఆయన ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోతాడు. అంటే దావీదు రాజు చంపబోతున్నటువంటి దావీదు రాజుపై తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈయననే ఆ యొక్క గాడిది ఆ చెట్టు కొమ్మలో ఇరుకున్నట్టు చేసి దావీదు రాజును కాపాడుతుంది. ప్రేమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా అంతే. ఇక్కట్లో ఉన్నప్పుడు, పాప జీవితంలో పడుతున్నప్పుడు, ఈ సమస్యల నుంచి నేను ఏ విధంగా బయట రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు తిరిగి శోధనలకు గురైన సమయంలో ఆ గాడిద లేదా నీ కుటుంబంలో ఎవరికైతే జ్ఞానం తెలివితేటలు తక్కువ ఉంటాయో వారిని నీకు సలహాలు ఇస్తూ నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, ఇదే విధంగా మనం అనేక విధాలుగా చెప్తే గాడిదే సౌలు రాజు తన గాడిదలను తప్పించుకొని వెళ్ళిపోయినప్పుడు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సాముయేలు దగ్గరికి వెళ్తాడు. నా తప్పిపోయినటువంటి గాడిదలను చూశావని ఎక్కినప్పుడు ఆ గాడిద నాకు కనిపించలేదు, కానీ తప్పిపోయినటువంటి గాడిదను వదిలేసుకొని నేను చెప్పే మాట విను, నీవు యావే దేవునికి అవసరము, నిన్ను రాజుగా ఎన్నుకుంటున్నాడని సాముయేలు ప్రవక్త సౌలుకు ఒక సందేహాన్ని ఇస్తాడు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో తప్పిపోయిన వారు, తప్పిపోయిన కుమారులు కూడా ప్రవక్తల యొక్క సందేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క జీవితాన్ని నీకు ప్రసాదిస్తారు. మనము తప్పిపోయారు, నా కుటుంబం నుంచి విడిపోయాడు, వీడు నాకు కొడితే కాదు, నాకు పుట్టలేదు, ఎప్పుడో చెందిపోయాడు అని చెప్పేసి నిందించడం కంటే దేవుడు వారి ద్వారా మనకు ఒక జీవితాన్ని, ప్రణాళికను తెలియపరుస్తాడు. ప్రేమైనటువంటి ఈ రోజు అలాంటి గాడిదను మనం ఏ విధంగా చూస్తున్నాం. అందుకే గ్రంథంలో కూడా, పైన గ్రంథంలో కూడా అంటారు, ఒకవేళ నీకు తొలిచూలో ప్రతి ఒక్క బిడ్డని కూడా నువ్వు దేవుడికి సమర్పించాలన్నాడు. జంతువుల్లో గాడిది తొలిచూలు బిడ్డగా పుట్టినప్పుడు దానికి బదులుగా గొర్రె పిల్లను సమర్పించాలి. అంటే మనం దేవుడి బిడ్డగా ఉన్నప్పుడు కూడా ఈ అమాయకులను, బలహీనతలను కూడా మనం స్వీకరిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు తోసుకొస్తూ ఉంటాం. విలువైనటువంటి దానిని దేవునికి అర్పించడానికి, పవిత్రమైన దానిని దేవునికి ఇవ్వడానికి మనం వెనుకంజ వేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఆ గాడిద అపవిత్రంతో ఉన్నా కూడా మనకి ఒక కొత్త జీవితాన్ని తెలియపరుస్తుంది. అందుకే ఈ విధంగా కట్టివేయబడినటువంటి ఆ యొక్క గాడిద మనం కూడా చెప్పాలంటే అసహించుకోకండి, మనం కూడా కొన్నిసార్లు గాడిద ప్రవర్తిస్తుంటాం. దేవుడు తెలియపరిచినా కూడా పాప జీవితం నుంచి లేదా నీ బలహీనత నుంచి బయటకు రానని అనేక విధాలుగా తెలియపరిచినా కూడా అనేక వ్యక్తుల ద్వారా, అనేక వస్తువుల ద్వారా, అనేక జంతువుల ద్వారా తెలియపరిచినా కూడా మనము మారపరచుకోలేక వస్తూ ఉంటాం. అందుకే మనం ఇక్కడ కట్టవేయడం, మన యొక్క బలహీనతలకి మనం కట్టవేయబడి ఉన్నాం. మనం చూస్తుంటాం. నేను ఇంట్లో అంటే స్కూల్ టైంలో ఉన్నప్పుడు మాకు ఎద్దులు ఉండేవి. ఎద్దులు కట్టేమన్నప్పుడు దానికి నీళ్లు తాగాలి. దాహం వేసినప్పుడు ఏం చేస్తారంటే మనం వెళ్తున్నప్పుడు అది ఆ కట్టేసినటువంటి ఆ పొయ్యి నుండి తప్పించుకోవడానికి అటు ఇటు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడప్పుడు నేను దాని నుంచి తప్పించుకోవాలి, వెళ్ళి నా దాహం తీర్చుకోవాలి అని. అదేవిధంగా మనం కూడా అంతే ఏదో చేయాలి. అది ఎలాంటి జీవితం అయినా కూడా నేను ఆ పాప జీవితంలో ఉంటూ దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాను. అంటే దాన్ని ఇంకా నేను స్వీకరించాలి, దాన్ని ఇంకా ఎక్కువగా పొందాలి అని చెప్పేసి మనం లోకాశలకు గురి అవుతుంటాము. అందుకే ఏదైనా ఎవరైనా గురువు పడుతుంటే వాడు శత్రువు అయితే వాడిని నిందించడానికి నేను నా ఇంటి దగ్గర నుంచి పరిగెత్తి తినే అడ్డాన్ని కూడా వదిలేసి నేను పరిగెత్తి వాడిని ఇంకో విధంగా నిందించాలి అని చెప్పేసి మనం నిందిస్తుంటాం. ఆల్రెడీ అంతమంది నిందిస్తున్నా కూడా నేను కూడా వెళ్ళి వాళ్ళతో చేతులు కలుపుతుంటాం. మన జీవితంలో కూడా అంతే. కుటుంబ జీవితంలో అయితేనేమి, విద్యారంగంలో అయితేనేమి, ఎక్కడైతే మనం పని చేస్తున్నామో మన బలహీనతలతో మనం కూడా పాప జీవితంతోనే, మన కోపంతోనూ లేదా మన ద్వేషంతోనూ, మన గర్వంతోనూ ఇతరులను ఏ విధంగా చూస్తున్నాం దాని చుట్టూనే తిరుగుతుంటాం. మన పేరు ప్రతిష్టల కోసమే మనం కృషి చేస్తుంటాం. కానీ మనతో పాటు పనిచేస్తున్నటువంటి బలహీనతలను అర్థం చేసుకోలేకపోతుంటాం. ప్రేమైనటువంటి సహోదరులారా, అలాంటి వ్యక్తిని ఈ రోజు శిష్యులకు తెలియబడుతున్నాడు, నా దగ్గరకు తీసుకురండి అని. ప్రేమైనటువంటి సహోదరులారా, క్రీస్తు శిష్యులు కాదు, క్రీస్తు సాక్షులు కాదు,
క్రీస్తు బిడ్డలుగాను ఓకే పాప జీవితంలో జీవిస్తున్నటువంటి వారిని ఎంతమంది దేవాలయానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేదా వారి యొక్క బాధలలో ఓదార్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే వాళ్ళకి కష్టాలు బాగా వచ్చినప్పుడు సహకరిస్తున్నాం, లేదా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ధనము కానీ లేదంటే ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా ఎప్పుడైతే మనం వాళ్ళకి సహాయం చేస్తామో వారు దేవుని కృపను పొందినట్టు. అందుకే ఆ యొక్క పాప జీవితంలో ఉన్నటువంటి ఆ గాడిద క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, పాప జీవితంలో జీవిస్తున్నటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క చెప్పినటువంటి ఆ ప్రకటనను నెరవేరుస్తున్నప్పుడు దేవుని కృపను పొందుతాం. అందుకే చెప్తున్నా, గాడి కట్టువేయబడి సంఘంలోనూ సమాజంలోనూ ఆ ఊళ్ళోనూ ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది ఈరోజు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే ఆ గాడి పైన క్రీస్తు కూర్చోబోతున్నారని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా అంటే విలువైనటువంటి ఆ యొక్క వస్త్రాలను ఆ గాడి పైన వేస్తున్నారు. గాడి పైన వేయడమే కాకుండా అది క్రీస్తు ప్రభువుకు అవుతుందని చెప్పేసి ఆ గాడి నడిపోతున్నటువంటి మార్గంలో తమ యొక్క వస్త్రాలను తీసి ఆ గాడిని చూస్తున్నారు. ఎంత విలువిస్తున్నారు. అందుకే మన జీవితంలో కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడు, లేక దేవుని యొక్క ఆజ్ఞను పాటించినప్పుడు సమాజంలో సంఘంలోనూ మనకి ఒక విలువ ఉంటుంది. అదే క్రీస్తు బిడ్డలుగా విలువైనటువంటి జీవితం. ప్రేమైనటువంటి సహోదరులారా, మన అందరూ కూడా ఒక్కసారి ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ జీవిని విలువగా మార్చినటువంటి ఆ క్రీస్తు ప్రభు నా జీవితంలో కూడా ఏం చేస్తారు ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఆ పాప జీవితం నుంచి బయటకు వస్తూ తిరిగి తన దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఆ ప్రయత్నం ఏంటంటే, శ్రమలు మనకు ఎదురైతున్నటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, అవమానాలు, నిందులు అన్నిటి కూడా మనం ప్రయత్నించినప్పుడు, దాని నుండి తొలగిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు దానిలో మరణించినా కూడా, విధేయులుగా జీవించినా కూడా, నువ్వు అప్పుడు దేవుని బిడ్డలుగా జీవించడానికి ఆ సంతృప్తి అనేది నీ జీవితంలో ఉంటుంది. ఆ సంతృప్తి అనేది నీ జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ రోజు శ్రమల కాలం నుంచి ఈ వారం అంతా కూడా ఒక్కసారి ఆ శ్రమను ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడు ఖచ్చితంగా మనము ఏ జీవితమైనా కూడా, శ్రమల జీవితమైనా ఏ జీవితమైనా కూడా తుదికి నాకు దేవుడు ప్రసాదించినటువంటి ఈ జీవితం నాకు అర్థవంతంగా బాధ్యతని చెప్పేసి సంతోషంగా ఎవరు ఏ విధంగా మన జీవితం గురించి గ్రహించినా ఆలోచించినట్టు మనం పట్టించుకోకుండా మన జీవితాన్ని కొనసాగిస్తాం. కనుక ఈ యొక్క పరమార్థాన్ని తెలియపరిచినటువంటి ఆ దేవునికి, వాక్కుదారుడైనటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన శ్రమల యొక్క జీవితాన్ని ఆయన సమర్పించుకుంటూ ఈ యొక్క శ్రమల కాలంలో ఆయన శ్రమలలో భాగస్వామై మన జీవితాన్ని కొనసాగించుకుంటాం. దయచేసి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి వాడైన సర్వేశ్వరుని స్వీకరించడానికి మన యొక్క విన్నపములను ఆ ప్రభువును వినియోగించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా పరిశుద్ధ పాపు గారు, మా
క్రీస్తునికి సాక్షులుగా చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానస్నానము పొందిన వారందరూ పాపములకు అధికమధికంగా మృతి చెందినట్లును తమ పవిత్ర జీవితముల ద్వారా క్రీస్తు శివ మార్గము ద్వారా రక్షణము లభించునని ప్రబోధించినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ దివ్య కుమారుని పాటలను మరణమును ధ్యానించుట ద్వారా మేమును సమస్త మానవులను రక్షణ వరప్రసాదములను పొందినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా అనుదిన గృహ కార్యములందును పొలములందును కర్మాగారములందును కార్యాలయములందును గల స్లీవను మోయించు మరణించిన క్రీస్తునాథుని అనుసరించినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మేము క్రైస్తవ ప్రేమ వలనను ఔదార్యము వలనను శ్రమలు అనుభవించు వారిని ఊరడించినట్లు కష్టపడు వారిని విస్తరించినట్లును చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా అనేకమైనటువంటి బాధలతో బాధపడుతున్నటువంటి వృద్ధాపంలో ఉన్నటువంటి ముసలి వారిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా తమ జీవితాలలో క్రీస్తు ప్రభు యొక్క ఆదరణను పొందుతూ వారు కోల్పోయినటువంటి ఆ యొక్క సహనమును వారికి ప్రసాదించమని ప్రార్థించుకుంటూ అనేకమైనటువంటి దురాలోచనలకు దురలవాట్లకు పాల్పడినటువంటి యువకుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి భవిష్యత్తు కోసం కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క కృషిలోనూ తోడుగా ముందుకు నడిపించండి. ఎన్నో విధాలుగా తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నటువంటి తల్లిదండ్రులను ఆశీర్వదించండి. మీ యొక్క సంఘ సేవ కోసం కృషి చేస్తున్నటువంటి మీ శ్వాసలందరినీ కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ రోజులలో మీరు ప్రసాదించినటువంటి ఆ జీవితంలో వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలను బాధలను వారికి తోడుగా ఉన్నటువంటి తోబుట్టువులతో సహనం లేక జీవిస్తున్నటువంటి సమయాల్లో వాళ్ళు కోల్పోతున్నటువంటి జీవితాన్ని తిరిగి నీ కృప ద్వారా బలపరిచే భాగ్యాన్ని వారు ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ప్రభువా, ఇదిగో ఈ రోజుల్లో వారు చేసినటువంటి పాప జీవితంలో ప్రాయశ్చితంగా వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో అది ఫలింప చేయండి. వారి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. తిరిగి నీ చింతకు వచ్చే భాగ్యాన్ని వారు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు తోడై ఉంటూ వారిని నెరవేర్చండి తండ్రి. వారందరినీ కూడా వారికి ఎదురవుతున్నటువంటి శత్రుత్వం అన్నింటినీ కూడా మీ యొక్క మంచి జీవితంలో పనిముట్టుగా మార్చేలాగా చేయండి. ప్రభువా, వారి యొక్క బాధల్లో కష్టాల్లో ఓర్పునిస్తూ సహనంతో వారి జీవితంలో కొనసాగించే భాగ్యాన్ని వారు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఓ సర్వేశ్వర, మీరు దయామయులు, కరుణామయులు, మీరు శాంతిమూర్తులు, దీనత్వంతో మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా పాప జీవితం నుండి తిరిగి పుణ్య జీవితంలోకి నడిపిస్తూ మీ చింతకు చేర్చుకునే అపార్కులు మేము పాపమును విడినాడి తిరిగి మీ యొక్క శిలువ మార్గంలో పయనిస్తూ తిరిగి పునరుద్ధరణ జీవితం ద్వారా మీ బిడ్డలుగా చేరుకునే భాగ్యం మాకు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
వెగడించదా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివి నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా సహోదరి సోదరులారా, నేను మీరు ఆత్మించి ఇవ్వని సర్వశక్తి గల విధంగా సర్వేశ్వరునికి అంగీకారములను ప్రార్థించుదాము. ప్రభువు తన స్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనము కొరకు, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకు, ఈ పరమాత్మ ఈ వ్యక్తి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనకై కుమారుని శ్రమలు మరణం ద్వారా మేము నీతో సంఖ్యపడిన గడియ మరింత పడునుగాక. మేము మా సొంత ప్రయత్నంతో నీ నుండి పాపక్షమను సాధించలేము, కానీ సాటిలేని దివ్య బలి శక్తి ప్రభావం నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కరుణ పాలిన్యమును చేర్చుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు తిరిగిన నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావనమిక సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటలో నీ కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయం, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిర్దోషి అయి ఉండెను, పాపాత్మల కొరకు బుద్ధిపూర్వకముగా బాధను అనుభవించెను, దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను. అతని మరణము పాపక్షమను క్షాళనగా చేసెను, అతని ఉత్థానము మాకు విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక ధనములన్నిటితో నేకమై నిరతము నిన్ను స్తుతించుట నీ మహావైభవము కొనియాడుట ఎట్లనగా నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొక్కకు తెచ్చి బాగు చేయమని కోరదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించదను.
కృపావర పిత నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించడానికి ఏదైనా నీ కుమారుని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామంతో నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరం పిలుచుతున్నారు. కావున ప్రభువ ఈ కానుకలను నీ సముఖములకు తెచ్చి ఉన్నారు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ మలపరుచున్నాము. ఈ విధంగా మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. అతని ఆకంఠకాలమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పును అందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి నుంచి శిష్యులకు ఇచ్చుచున్నాను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారం కలుగునుగాక. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచుండెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయరు. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడి దీనిని నా జ్ఞాపకము చేయరు. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదములు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారం కలుగునుగాక. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణము వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉద్ధారము మోక్షాలోకమును స్మరించు అతడు మరణాప్యం చేయనని ఎదుర్చు మేము ఈ పవిత్ర జీవన పనిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింపబడి మారవచ్చున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సరిపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపును. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనసు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యాత్మగా రూపాలించుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె అభర్తయకు పునీత జోసెఫ్ గారితోను ధన్యులైన నీ అపోస్తలతోను వేద సాక్షులతోను పునీత జెరోమిలియాను గారితోను సకల పునీతుల పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీకు సఖ్యపరచు నీ బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సుని ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను నీ సేవకులకు మా కాంచి జగద్గురువును మా దమకు మా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలను కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ లోకం వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును.
మేమును అచ్చట చేయి నీ మహిమను వీక్షించుచు నీ జ్ఞానమును పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. ఏ విధంగా అయితే ఆ ప్రభువును రారాజుగా నమ్మి మనం విశ్వసించి మన హృదయాల్లోకి ఆహ్వానించామో అదేవిధంగా ఈ వారమంతయు మన జీవితాంతం కూడా ఆ సాధారణ శక్తి నుండి మనం దూరంగా ఉంచమని కావలసినటువంటి కృపను మనకు దయచేయమని ఆ ప్రభువును ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజించబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అపరాధాన్ని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులోకి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి, శ్రమల నుండి, బాధల నుండి, దుఃఖముల నుండి సర్వదా మమ్మల్ని కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నారు అని నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీ సభ యొక్క విశ్వాసము నిలిచిపోము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ
విడుదల చేయాలని, విలువను ఇవ్వాలని, విడుదల చేయాలని, విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయ, కోరుకుంటివయ్యా నీవు కరుణామయ. ఎవరు కోరని రారాజు అయ్యుండి గురాలు అడుగలేదు, సర్వాధికారి నీవు ప్రధాలు కోరలేదు. రారాజు అయ్యుండి గురాలు అడుగలేదు, సర్వాధికారి నీవు ప్రధాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్నగాడిన పిల్లను, ఏ రాజు కోరని చిన్నగాడిన పిల్లను కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి, కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. ఎవరు కోరని ప్రసన్న జయమండు స్తోత్రాలు చేసిరండ, దారి పొడవున వారి వస్త్రాలు పరచిరండ. ప్రసన్న జయమండు స్తోత్రాలు చేసిరండ, దారి పొడవున వారి వస్త్రాలు పరచిరండ. ఖర్జూర మంటలతో స్వాగతం పలికినండ, ఖర్జూర మంటలతో స్వాగతం పలికినండ. చిన్నగాడిన విలువ లోకమంద తెలిసినండ, చిన్నగాడిన విలువ లోకమంద తెలిసినండ. ఎవరు కోరని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి వారంలో మన యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగిస్తాం. రేపు సోమవారం విద్యా సంవత్సరానికి కూడా సెలవు అనుకుంటాం. సో దేవుడు మనందరూ కూడా ఏదో విధంగా మనకి సహకరిస్తుంటాడు. సో తన దేవాలయాన్ని పవిత్రపరచడానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా వచ్చి మన ఈస్టర్ పండుగకి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి దేవాలయం సిద్ధపరుస్తూ మన యొక్క శరీర దేహాలతో పాటు కాక ఈ యొక్క దేవాలయం కూడా కొద్దిగా శుభ్రం చేయడానికి రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు అదుపు వస్తే 3:30 గంటల నుంచి మనము ఈ యొక్క ఆవరణాన్ని కొద్దిగా దేవాలయాన్ని కూడా శుభ్రం చేద్దాం. సో దయచేసి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క శ్రమల దినాలలో ఇది కూడా మనం దేవుడికి చేసేటువంటి కార్యం. మన శరీర దేహాలతో పాటు ఆత్మతో పాటు ఆయన యొక్క పవిత్రమైన స్థలాలను కూడా గుర్తుంచుకోండి.
13 బేస్ వార్ థర్స్డే హోలీ థర్స్డే. ఆ రోజున 17 పవిత్రమైనటువంటి గురు పూజ, అంటే ఆ రోజు గురువుల యొక్క పండుగ కాబట్టి ఆ గురువు అభిషేకం పొందినటువంటి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ దివ్య సంస్థలు ఏర్పాటు చేయబడినటువంటి దినములు కాబట్టి ఆ రోజు మనం రాత్రి 10 గంటలకు మనం ప్రారంభించుకుందాం. సో 6:30 గంటల నుంచి 10 గంటల వరకు పూజా పని ఉంటుంది. పూజా పని అయిన తర్వాత మనం దివ్య సంస్థానాలను ఊరేగింపుతో వేరే స్థలాలకు తీసుకెళ్ళి ఏ విధంగా చేస్తే మనం ఆయన ప్రార్థన చేస్తాడో అదే విధంగా మనం ఆ గీతల స్థానంలో ప్రభుత్వ పాటు మనం కూడా ఆరాధన చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత శుక్రవారం పరిశుద్ధమైనటువంటి గుడ్ ఫ్రైడే కాబట్టి ఆ పరిశుద్ధమైన సిలువ మార్గాన్ని ఉదయం 9:30 గంటలకు ప్రారంభించుకుంటూ మరియు మధ్యాహ్నం 2:30 గంటలకి ఆ సర్వీస్ అని సాంఖ్యం అనేది మనం ప్రారంభించుకుంటాం. సో ఉదయం 9:30కు సిలువ మార్గం అనేది ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 గంటలకు సాంఖ్యం అనేది సంస్కార సాంఖ్యాలు జరపబడతాయి. సాటర్డే రాత్రి అంటే సాయంత్రం రాత్రి విసిల్ మాస్ అనేది 11:30 గంటలకు జరపబడుతుంది. సో బయట నుంచి మనం అగ్ని ఆశీర్వదించి మనం దేవాలయానికి ప్రభుత్వంతో మర్చిపోకుండా ప్రభుత్వం తెచ్చుకోవడం గుర్తుంచుకోండి. సో వివిధ క్యాండిల్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈస్టర్ పండుగ రోజు 8:30 గంటలకు పూజాబలి పండుగ పూజాబలి సమర్పించబడుతుంది. సో ఇవి గుర్తుంచుకొని మనం సో వీలైతే సిలువ మార్గం రోజున గుడ్ ఫ్రైడే రోజు అందరూ కూడా సహకరించాలి. ఒక్కొక్కరు చదవడానికి ఆ యొక్క శ్రమల యొక్క జ్ఞానంలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో వీలైతే అందరూ కూడా వచ్చేసి దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ నిలబడి మన యొక్క పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము నిన్న దీనతతో ప్రార్థిస్తున్నాము. నీ కుమారుని మరణం ద్వారా మా విశ్వాసములకు తగిన ఫలమును పొందగలమని నమ్మకమును మా యందు వికసింపజేసింది. ఈ విధముగానే అతని ఉత్థానం ద్వారా నీవు మమ్మల్ని చేర్చదలసిన గమనములకు నడిపింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండగాక, మీ ఆత్మతో ఉండగాక. మంచి ప్రభుని ఆశీస్సులు పొందుడు. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబంలో దయతో చూడమని అర్థిస్తున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడినను శిలువ శ్రమలను అనుభవించుటను వెనుదీయలేదు కనుక శ్రీ సభ అనే కుటుంబమును కరుణతో చూసి సంరక్షింపు. యుగయుగంలో జీవించు పరిపాలించు ప్రభువా, ఈ మనల్ని మాకు అనుగ్రహించండి. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ వీరందరిని ఆశీర్వదించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైనది. ఆయన ప్రేమలో సేవలో జీవించండి. ఆయన యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ మన యొక్క జీవితాన్ని కొనసాగించండి. సర్వశక్తికి వందనములు. సర్వ సృష్టికర్త అనుగ్రహ పరిపూర్ణురా వందనం. లోకరక్షకుడు యేసయ్యకు కన్య తల్లి వందనం.
వందనం. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియ వందనమమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియ వందనమమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా. స్వర్గపురికి చేరుడకు మము నడుపమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా. స్వర్గపురికి చేరుడకు మము నడుపమ్మా. ప్రార్థించమ్మా మము నడుపమ్మా. ప్రార్థించమ్మా మము నడుపమ్మా. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయములలో సురక్షితముగా ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరమును తాకిడి వారి కరములను భావనముగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టము చే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమైన శోకనీయంగా ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండనట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశాల నుండి కాపాడుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమగుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకముల వారికి ఆనందమును ఊరాడిని మసలి పరలోకముల వారి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా అంత చింతగించండి. ఆమేన్. మన పరిశుద్ధ బాబు గారి కోసం, ఆయన దేశం కోసం, తలంపు కోసం పరలోకమందున్న నాయక తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవర ప్రసాదం చేత నిండిన బాగుందని ఏను వారితో ఉన్నారు. స్త్రీల ఆశ్రయించబడిన వారిని మీ గర్భఫలముతో చేసి ఆశ్రయించబడిన వారిని పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పునీత జోసెఫ్ గారా, పునీత థోమస్ గారా, పునీత అంతోని వారి గారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున